చూసినా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. అన్ని సినిమాలు బిగ్గెస్ట్ మార్కెట్లోనే టార్గెట్ చేసుకున్నాయి. ఈ ఏడాది ఆరంభం స్లోగా మొదలైన కల్కి 2898 AD ఎంట్రీతో బాక్స్ ఆఫీస్ కలకల్లాడిపోయింది. ఆ తర్వాత మళ్ళీ జోరు తగ్గిన డిసెంబర్లో లెక్క తగ్గేదేలే అన్నట్లు మారబోతోంది. టాలీవుడ్, కాలీవుడ్, శాండిల్వుడ్, బాలీవుడ్ అనే సరిహద్దులు చెరిగిపోయాయి. హీరోలంతో పాన్ ఇండియా ప్రాజెక్టులకే ఓకే చేస్తున్నారు. ఒకరిని మించిన కథతో మరొకరు అదృష్టం పరీక్షించుకుంటున్నారు. అందుకే వీలైనన్ని భాషల్లో సినిమా రిలీజ్ చేసుకుంటున్నారు. దీంతో కలెక్షన్ల జోరు ఎలా ఉన్నా కానీ ఓపెనింగ్స్ అద్దరిపోతున్నాయి. ఫలితంగా నెగిటివ్ టాక్ వచ్చినా భారీ నష్టాలు రావటం లేదు. అదే మూవీ హిట్ టాక్ వచ్చిందంటే 100 లెక్కలు ఎప్పుడో దాటిపోయాయి. కాబట్టి 1000 కోట్ల టార్గెట్ అన్నది కామన్ అయిపోయింది. లోకల్ ఇండస్ట్రీలో మంచి కలెక్షన్లు వచ్చినా ఆ తర్వాత ఓటీటీ ద్వారా ఆదాయం వచ్చేస్తోంది. కొన్ని సినిమాలు స్థానిక భాషల్లో కన్నా ఇతర లాంగ్వేజెస్లో కుమ్మేస్తున్నాయి. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నాకే పాన్ ఇండియా సినిమాల జోరు బాగా పెరుగుతోంది. ఏడాది ఆరంభం నుంచి స్లోగా ఉన్న మార్కెట్ని జూన్ ఎండింగ్లో వచ్చిన కల్కి 2898 ADతో ప్రభాస్ కలకల్లాడిచ్చాడు. ఆ తర్వాత కొన్ని సినిమాలు వచ్చినా మళ్ళీ ఆ రేంజ్ హిట్ తిరగలేదు. తిరిగి డిసెంబర్లో లెక్కలు ఊహించినంతగా పెరుగుతాయి అనే అంచనాలు ఉన్నాయి. జూన్ ఎండింగ్లో కల్కి హడావిడి తర్వాత మళ్ళీ సెప్టెంబర్ ఎండింగ్లో దేవరాజ్ సందడి ఉండనుంది. ఆ తర్వాత తిరిగి డిసెంబర్లో బాక్సాఫీస్ లెక్కలు భారీగా పెరుగుతాయి అన్నది సినీ క్రిటిక్స్ అంచనా. ఎందుకంటే 1, 2 కాదు, ఏకంగా 4 భారీ మూవీస్ సిద్ధమవుతున్నాయి. వాటిలో నెంబర్ 1 ప్లేస్లో ఉంది పుష్ప 2. అల్లు అర్జున్, రష్మిక మందన, సుకుమార్ కాంబోలో పుష్పకి సీక్వెల్గా వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. మోస్ట్ అవైటెడ్ మూవీలో ఫస్ట్ ప్లేస్లో ఉన్న పుష్ప 2 డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. 5 భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఈజీగా 1000 కోట్ల క్లబ్లో చేరుతుంది అనే అంచనాలు ఉన్నాయి. పుష్ప 2 తర్వాత అదే రేంజ్లో అంచనాలు ఉన్న మూవీ గేమ్ చేంజర్. రామ్ చరణ్, శంకర్ కాంబోలో వస్తున్న ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ రేంజ్ మరింత పెరుగుతుంది అని ఫిక్స్ అయిపోయారు మెగా ఫ్యాన్స్. ఇందులో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్గా నటిస్తున్నారు. ఆ తర్వాత శేఖర్ కమ్ముల కుబేరాపై మంచి అంచనాలే ఉన్నాయి. నాగార్జున, ధనుష్ మల్టీ స్టారర్ మూవీగా వస్తున్న కుబేరా డిసెంబర్ 3వ వారంలో రిలీజ్ అవుతోంది. ఇప్పటి వరకు నాగార్జున మల్టీ స్టారర్ మూవీస్ అన్ని సూపర్ హిట్ అయ్యాయి. పైగా కూల్ డైరెక్టర్ కమ్ముల అనగానే ఆ మూవీపై మినిమం గ్యారంటీ అనే టాక్ ఉంది. ఈ లిస్ట్లో ఉన్న 4వ మూవీ థండేల్. అక్కినేని నాగచైతన్య హీరోగా గీతా ఆర్ట్స్ 2లో సిద్ధమవుతున్న పాన్ ఇండియా మూవీ థండేల్ డిసెంబర్ 20న రిలీజ్ అవుతోంది. మాక్సిమం ఇదే డేట్కి వచ్చేస్తోంది. ఇంకా లేట్ అయితే 2025 సంక్రాంతి బరిలో దిగునుంది. ఇలా డిసెంబర్లో వస్తున్న 4 సినిమాలు మంచి అంచనాలు ఉన్నవే. వాటిలో పుష్ప 2 గేమ్ చేంజర్పై అంతకు మించి అనే చెప్పాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.